పాల్గొనే చాలా సంతోషం. ఇలాగే మన జయంతులు వర్ధంతులు ఎప్పుడు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బీసీ నాయకులకు అలాగే ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా కూడా దీపానికి సెలెక్ట్ చేస్తున్నాం. అలాగే ఎన్నికలు చేసిన ఇప్పుడు చేస్తున్నాం. ఎస్సీపీ నుండి టిప్పు సుల్తాన్ గారు మన వేదికకు వచ్చారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా ఎలాగైతుందో ఈ జిల్లా అయ్యేంత వరకు కూడా ఆదోని ప్రజలు ఎవరు కూడా మేము గ్రామాలు తిరిగినామని మనం ప్రశ్నించాం. తెలుగుదేశం పార్టీని ప్రశ్నించాం, జనసేన పార్టీని ప్రశ్నించాం. ఆ రోజు ఏమన్నాం, మీకు జిల్లా అవసరం లేదా అంటే ఆ రోజు బంధువులు వచ్చి మేమే బంద్ చేయించామనే ముందు ఉండి చేసినారు. మరి రెండవసారి బంద్ ప్రకటించినప్పుడు దేశీ నాయకులు, ఈ చుట్టుపక్కల ఉన్న నాయకులు వాళ్ళు బంద్ చేస్తే బంద్ అయింది తప్ప మీరెందుకు బయటకు రాలేదు? ఆ రోజు పెద్దగా చెప్పిపోయేది జిల్లా వస్తుంది మేము చేస్తామని చెప్పిపోయిన నాయకులు ఈరోజు ఎందుకు లోపల ఉన్నారు? ఎందుకు మీరు మాట్లాడడం లేదు? ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉండాలి చెప్పి. తర్వాత జగన్ ప్రభుత్వంలో బట్టలు వచ్చే కార్యక్రమం తప్ప జిల్లా ఇచ్చే కార్యక్రమం లేదు. కేవలం బట్టలు వచ్చినారు, బట్టలు వచ్చి డబ్బులు వచ్చినాయి. అభివృద్ధి ఎక్కడ కనపడలే. కేవలం ఈ రాష్ట్రంలో కొంతవరకు అభివృద్ధి చేసింది ఒక ఎన్టీ రామారావు, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ ఇద్దరే మనకు 100 నది రావాలంటే ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి. తెలుగుకంగా రావాలంటే ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పుడు లేదు, అప్పుడు ఎన్టీఆర్ చేయడం జరిగింది. ఇది మనకి అభివృద్ధి కార్యక్రమం. అయ్యా ఇక్కడ విద్యావంతులు ఎంతమంది ఉన్నారు? ఈరోజు బొంబాయిలో ఎంతమంది మనవాళ్ళు ఉన్నారు? బొంబాయిలో అక్కడ చాలామంది మన సోదరులు ఉన్నారు. వాళ్ళకి నేను ఫోన్లో మాట్లాడితే ఏముంది సార్ ఆదాయం వచ్చి ఏం చేయాలంటారు. మా మిల్లులను చెప్తారు. మన రైతుల గురించి ఆలోచన చేస్తే, రైతు కూలీల గురించి ఆలోచన చేస్తే వీళ్ళు ఊళ్ళు ఖాళీ అయిపోయినాయి. ఎవరైతే మన కోసం, మీకోసం ఎవరైతే పాటుపడతారో అలాంటి వారికి మనం ఓటు వేసి గెలిపించాలి. ఎందుకంటే ఇప్పటికేమో ఓటు వేసి ఎట్లా అయిపోయిందో మనకి అందరూ మీకు చెప్పాను ఇప్పుడే. అది నీకి, ఇది నాకి, ఇది నీకి అని. లాస్ట్కి అట్లా అయిపోయింది. కానీ ఎవరు నాకి నీకి పంచుకున్నారు తప్ప డబ్బు కాదు మాకు కావాల్సింది. మాకు కావాల్సింది అభివృద్ధి. ఆదోని అభివృద్ధి కావాలి, చుట్టూ నియోజకవర్గాల అభివృద్ధి కావాలి. ఈరోజు నీళ్ళ కోసం అక్కడ మన ఆలూరు వచ్చి వేదవతి ఉంది, ఇలా మంత్రాలయంలో ఆర్డీఎస్ ఉంది, ఈడ ఎమ్మినూరు పోతే గాజుమీన ప్రాజెక్టు ఉంది, అలాగే గుండులేవ ప్రాజెక్టు ఉంది. మరి దాని గురించి ఎవరైనా ఆలోచన చేస్తున్నారా నాయకులు అని చెప్తున్నా. కేవలం నేను అసెంబ్లీలో మాట్లాడినా అయిపోయా, అసెంబ్లీలో మాట్లాడినా అంటే అయిపోయినా పని. అయ్యా నీకంటే ముందు నేను ఎమ్మెల్యే అయినప్పుడు అసెంబ్లీలో మాట్లాడినా దండిగా. ఏమి పండుగ కాలే. నేను 40 సంవత్సరాల ముందే ఎమ్మెల్యే అయినా
నువ్వు నిందలేక మొన్న అయినావు, చాలామంది తర్వాత అయినారు. ఆ రకంగా ఆలోచన చేస్తే ఎమ్మెల్యే అయినారు, కానీ సరైన అభివృద్ధి జరగదా. ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది, హాస్పిటల్ ఏమైనా అభివృద్ధి అయిందా? ఈరోజు డయాలసిస్ సెంటర్ ఉంది, డయాలసిస్ సెంటర్కి మనం కన్నులు పోవాల్సి వస్తుంది. ఇక్కడ ఉండేది 4-5 ఉన్నాయి, దానికి డబల్ చేయాలి. అలాగే ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేషన్ పెట్టాలి, పెట్టి వాళ్ళకి ఇమ్మీడియట్ మనకి కన్ను రెఫర్ చేస్తారు. ఇక్కడ సరైన డాక్టర్లు కానీ సరైన డాక్టర్లు వసతి కానీ వాళ్ళకి లేరు. మనకి కావాల్సింటే ఈ హాస్పిటల్ని కార్పొరేట్ హాస్పిటల్గా తీర్చిదిద్దాలి. ఎప్పుడైతే కార్పొరేట్ హాస్పిటల్ తీర్చిదిద్దే కార్డియాలజిస్ట్ వస్తారు, జియాలజిస్ట్ వస్తారు, న్యూరాలజిస్ట్ వస్తారు, మనం కన్నులు పోయే అవసరం లేదు. మరి ఇవన్నీ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ ఉండే డాక్టర్ గారికి తెలియదా? ఆయన కూడా డాక్టర్ కదా. మరి డాక్టర్ గారికి అక్కడ హాస్పిటల్లో చంద్రబాబు గారికి చెప్పి కార్పొరేట్ హాస్పిటల్ మాదిరిగా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆ ఎమ్మెల్యే గారికి నేను మనవి చేసుకుంటున్నాను. విషయాలు మాట్లాడారు. ఈరోజు ప్రత్యేకమైన దినం ఏమంటే 150 రోజు అంబేద్కర్ గారి జన్మదినోత్సవంగా రావడం జరిగింది. అది దానికి సంబంధించిగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత అంబేద్కర్ గారి ఆశయాలు, ఆయన రాజ్యాంగం గురించి మీ అందరికీ తెలుసు. ఎందుకంటే చాలామంది పెద్దలు మాట్లాడారు. ముఖ్యంగా మనము రాయలసీమకు సంబంధించిన ప్రాంతానికి మన ఆదాయం ఉంది. ఈరోజు విజయవాడకు పోవాలంటే కూడా మనం ఎక్కడ ఉన్నాము? కర్ణాటక బార్డర్లో ఉన్నాం. కర్ణాటక బార్డర్ నుంచి అమరావతికి పోవాలి. మనకి ఏమైనా ఆదోళన పై నుంచి పోవడానికి ట్రైన్ ఉందా? రైలు కూడా లేదు. మనం గుంతకల్ పోవాలి, గుంతకల్ నుంచి ఎక్కి అక్కడ పోవాలి తప్ప ఇక్కడ లేదు. తర్వాత ముఖ్యమైన విషయం ఏమంటే మన చుట్టూ నీళ్ళు ఉన్నాయి. తుంగభద్ర నది ప్రవేశిస్తుంది మనకి, కానీ మనకి నీళ్ళు ఎన్నాళ్ళు తాగుతున్నాము? 5 days 5 దినాలుగా నీళ్ళు తాగుతున్నాము. మళ్ళీ ఈరోజు తుంగభద్ర నది పెట్టుకొని మనం 5 దినాలకి నీళ్ళు తాగే పరిస్థితి పడిందంటే 76 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు, కానీ మనకు అభివృద్ధి మాత్రం జరగలేదు. ఇలాగే ఆలూరు చాలా వెనుకబడే ప్రాంతం. అక్కడ వేదవతి ఉంది. ఆ వేదవతిని చేయడానికి ముఖ్యమంత్రి మాన్నారు తప్ప వేదవతి ఆడుందో అక్కడ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ గల ముఖ్యమంత్రి అంటాం. అయితే ఆయనకు అంతా కావాల్సింది అమరావతి పోరావాలి, అమరావతి పోరావాలి, అమరావతి పోరావాలి. ఇవి తప్ప రాయలసీమ ప్రాంతంకి వెనుకబడి పడినాం కదా, ఇక్కడ ఏదైనా అభివృద్ధి చేస్తామంటే అక్కడ ఏమీ కనపడదు. మనకి సంవత్సరానికి 10,000 కోట్లు ఇస్తే 5 ఏళ్ళలో రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. ఇది వాస్తవమైన విషయం. మన భూమి కొంచెం నీళ్ళు తాగితే సరే పంట బాగా ఇస్తుంది. అదే కోస్తా ప్రాంతం పోతే వాళ్ళకి ఎటువంటి నీళ్ళు ఉంటే కూడా మన లెక్క పంట పండుగ ఈ రకంగా ఉండదు. ఇంకా రాజకీయ నాయకుల గురించి చెప్పాలంటే అది ఏదో సినిమాలో చూసింది నేను. అది ఇందిరా సినిమా ఏదో, ఇది నీకి, ఇది నీకి, ఇది నీకి. ఆదంలో జరిగే రాజకీయం ఎట్లంటే ఇది నీకి, ఇది నీకి, ఇది నీకి, ఇది నాకి. అట్లా అయిపోయిన ఆదు రాజకీయం. అంటే ప్రజలకు తెలియదా అయ్యా మీరు పంచుకుంటున్నారనేది? జనం ఏమన్నా పూలు పెట్టుకున్నారా? ఎంత అవినీతి జరుగుతుందంటే అవినీతికి ఇచ్చినంత ఇంపార్టెంట్ మన జిల్లా సాధనకు మాత్రం ఈ రాజకీయ నాయకులు ఇవ్వడమే లేదు.
వాళ్ళకి కావాల్సింది దోచుకోవడం దాయపెట్టుకోవడం మనము దానికైనా ఉండేది. మనమంతా ఈ 5 నియోజకవర్గాలు దానికోసం ఓటేసామా, మన జోబు ఖాళీ చేసుకోవడానికి ఇచ్చామా, మన ఆస్తులు కబ్జా చేయడానికి ఇచ్చామా? ఏంటి ఇది విచిత్రమైన రాజకీయం ఆదరణ. ఎవరు నోట వింటే కూడా ఇది నీకు నాకి అనే మాట ఉంది. కానీ ఎక్కడ కూడా అక్కడ అభివృద్ధి చేస్తాం, ఇక్కడ అభివృద్ధి చేస్తాం అనే మాట్లాడు. ఎంతసేపు ఉన్నా జోబులు నింపుకోవడము చూడడం. ఇది వాస్తవమైన విషయం. జిల్లా కావాలంటే ఫస్ట్